చివరిగా సమయం తక్కువగా ఉంది, రవికిరణ్ గారు కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా విషయాన్ని పొలిటిసైజ్ చేయకుండా జగన్ సెంట్రిక్గా కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అతను కూడా లోపలికి వెళ్ళాల్సిందే. చట్టానికి ఎవరు అతీతులు కాదు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా వెళ్ళాల్సిందే. ఈ రామ్మోహన్ రావు గారి కన్సర్న్ మీరు ఎట్లా చూస్తారు, కామెంట్స్ని ఎట్లా చూస్తారు? పొలిటిసైజ్ చేయకుండా వీళ్ళందరికీ శిక్షలు పడతాయా, పడే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ఇప్పుడు ఆరోపణలు చేసినంత ఫాస్ట్గా ప్రాసెస్ ఎంక్వైరీ జరగట్లేదు అనేది వారు అంటున్నటువంటి మాట నిజమా కాదా? ఏం చెప్తారు క్లుప్తంగా? ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఒక స్కామ్ నో లేక ఒక నేరాన్నో బిల్డప్ చేస్తే అది ఎప్పుడప్పుడు బ్రేక్ అయిపోద్ది. పునాదులు సరిగ్గా లేకపోతే ఎక్కడో చోట వీగిపోద్ది. సో వ్యక్తులు టార్గెట్ గా కాకుండా సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో త్రూ డ్యూ ప్రాసెస్. ఆ యొక్క ప్రాసెస్ లో వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తే కేసుకు సరిగ్గా బిల్డప్ అవుతుంది. అంతేగాని ముందు మనం టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఫిగర్లు చెప్పేసేసి ఇలా చెప్పేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతే అయ్యో నా బాస్ ఫిగర్ చెప్పేశాడు, ఆ ఫిగర్ నేను ఎలా మ్యాచ్ చేయాలి అన్నది ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ పనిలో ఉంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతుందంటారా? బాస్ ఆ పేరు చెప్పాడు కాబట్టి ఏపీలో ఇప్పుడు జరుగుతుందా? నా జనరల్ అబ్జర్వేషన్ అంటే ఏ కేసు అన్న ఏదన్నా తీసుకో, ఈడీ కేసులు సిబిఐ కేసులు చూడండి ఎలా చేస్తారు. సిస్టమేటిక్ గా వన్ బై వన్ మనకున్న ఆధారాలు వన్ బై వన్ వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ ఉందనుకోండి, ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు ప్రభుత్వ లిక్కర్ దుకాణాల్లో అమ్మారు అన్నది జనరల్ నుండి అబ్జర్వేషన్. ప్రజల్లో కూడా అదే ఉంది. ఎందుకంటే అలా పెట్టారు కాబట్టే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి వాళ్ళ సొంత బాటిల్ తీసుకొచ్చి వాళ్ళు అక్కడ రిఫైనరీస్ లోనో లేకపోతే డిస్టరీస్ దగ్గర నుంచి తీసుకొచ్చేసి 15 రూపాయలది ఇక్కడ 200 రూపాయలకి అమ్మేసుకుని ఆ 200 రూపాయలు ఆ ఖాతాలో వేసుకున్నారు వితౌట్ పేయింగ్ ఎనీ ట్యాక్స్, వితౌట్ షోయింగ్ ఎనీ బిల్స్. అలా చేసేసారన్నది ప్రజల్లో ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పింది. సో అది ఎస్టాబ్లిష్ చేయడానికి వ్యవస్థీకృతంగా వెళ్ళవలసిన అవసరం ఉంది. దీనిలో ఎంత లిక్కర్ అలా వచ్చింది, లేకపోతే దానికైనా రికార్డ్స్ ఏదో ఎక్కడ ఉన్నాయి, సో ఆ కలెక్ట్ చేసి డబ్బు ఎక్కడికి వెళ్ళేది, ఎవరు దీనికి కస్టడీగా ఉన్నారు, సో ఎన్ని ఒక వన్ బై వన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పుల్అప్ చేసుకుని ఆధారాలు ఉంటే ఫైనల్ గా ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏ పార్టీకి జమ అయింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ రకంగా వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా పార్టీకి చేసింది సుప్రీంకోర్టు ఆ కేసులో. అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ ఖాతాలోకి వెళ్ళింది అనుకోండి, వైసీపీ పార్టీ కూడా ఒక నిందితుడిగా చేర్చాల్సి వస్తుంది. సో అలాగే సిస్టమేటిక్ గా బిల్డప్ చేసుకుంటే కేసు నిలబడుతుంది. అంతేగాని మనం ఏదో టార్గెట్ చేసుకుంటే ఏదో కొంత ఇందాక రామ్మోహన్ అయినట్టు సెన్సేషనల్ డిబేట్ డిస్కషన్ వ్యూవర్షిప్ రేటింగ్లు వీటికి ఉపయోగపడుతుంది, కానీ ఫైనల్ గా పని ఏం జరగదు. సో ఈ విషయంలో ఈ అమ్మాయి విషయంలో కూడా సిస్టమేటిక్ గా వన్ బై వన్ ఆ అమ్మాయి కంప్లీట్ ఇందాక రామ్మోహన్ గారు చెప్పింది కరెక్టే. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం వచ్చాక యూ డోంట్ హ్యావ్ టు గో టు పోలీస్ స్టేషన్ ఫైల్ ఎ కేస్, యూ కెన్ ఫైల్ ఇట్ త్రూ ఈమెయిల్ ద్వారా చేయొచ్చు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. అలాంటప్పుడు ఎందుకు ఆమెని పిలిపించి ఇక్కడికే వచ్చే వాళ్ళని పెడుతున్నారు నాకైతే తెలియట్లేదు, అధికారులే చెప్పాలి. సో అలాగే ఆవిడ చెప్పి స్టేట్మెంట్ ఆన్లైన్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆవిడ చెప్పింది ఎంతవరకు నిజమో అబద్ధం కూడా మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. సరే, ఆ విషయం కాస్త పక్కన పెడితే, ఆ కేసు విషయం కాస్త పక్కన పెడితే, మీరు ఈ ఎలిగేషన్స్ అన్నిటి మీద జగన్ అరెస్ట్ అవుతారా రాబోయే రోజుల్లో? ఇంకా అది అనవసరమైనటువంటి ఇది. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా ఇలాగే చూసాం, ప్రతి దానికి చంద్రబాబు నాయుడు, ఏం చేశారు కదా, అరెస్ట్ చేశారు కదా. అది సురకానందం, అది సురకానందం. ఆ సురకానందం వల్ల ఏంటి ఉపయోగం? ఇది కాదు కదా. సో మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వెళ్ళామనుకోండి, ఇట్ విల్ లూజ్ అవర్ ఫోకస్. ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఫ్రీ హ్యాండ్ వదిలి అవినీతి జరిగింది వాస్తవం, వైసీపీ ప్రభుత్వంలో ఇందు కళలో అందులేదు, అవినీతి అందంతే కలదు, కాకపోతే దాని ఇసుకలో జరిగింది, అన్నింటిలో జరిగింది, కాకపోతే దాన్ని చట్టబద్ధంగా పట్టుకోవాలి. చట్టం వేరు, ధర్మం వేరు. చట్టబద్ధంగా మనం ప్రూవ్ చేయకపోతే ఎవడన్నా సరే జారిపోతారు. మన గుప్పెట్లో ఇసుక ఉందనుకుంటాం, జారిపోతా ఉంటది. రాజు గారు ఒక మాట అంటే లిక్కర్ స్కామ్ ఉంది, ఉదాహరణ చెప్తాను నేను అడ్వకేట్ గా. ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ప్రతిరోజు అమ్మకాలు లెక్క ఉంటాయి కదా. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళ ఎంత ఆదాయం వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఎంత ఆదాయం వచ్చింది లెక్క తీయవచ్చు. ఒక సీసీ కెమెరా పట్టుకొని ఒక్క వైన్ షాప్ ని ఎంక్వైరీ చేస్తే ఆ రోజు అమ్మకాలు ఎంత తెలుస్తాయి అంటున్నాను. ఇప్పుడు దీన్ని శాస్త్రీయంగా చేయాలి ఇన్వెస్టిగేషన్ తప్ప కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తే బీగిపోతే కేసు పట్టినే పోతే అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి టీవీలో చంద్రబాబు నాయుడు రోజు చూపించిన వాడు
అసలు నారాయణ నడిపించింది వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ చూపించింది, దానివల్ల నష్టపోయిన అంటున్నా. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ పోతే ఏమీ సాధించడం ఉండదు. స్పష్టంగా వైన్స్ కానీ ఇప్పుడు భూమి మీద జరిగింది అదే కదా. ఇప్పుడు మైనింగ్ ఉన్నది, మైనింగ్ లో ఎంత తీశారు, ఎన్ని మీటర్లు ఎన్ని స్క్వేర్ మీటర్లు తీసి లెక్క ఉంటది కదా. దాని ఆదాయం వచ్చిందని చూసుకోవచ్చు కదా అంటున్నాను. ఇది ఆన్లైన్ వచ్చిన తర్వాత, ఇవాళ అన్ని GPS వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఈ సాంకేతిక జ్ఞానాన్ని వాడుకుంటే ఇవాళ ఈ 4 కుంభకోణాలు చౌదరి గారు కరెక్ట్ చెప్పారు. ఆ 4 కుంభకోణాలు బయట పెట్టుకుంటున్నాను. బయట పెట్టాలి, వాస్తవాలు వాడుకుంటే ఎన్నికల కోసం వాడుకుంటే నష్టం అవుతుంది. బయట పెట్టాలి, వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలి. అలా తెలియజేస్తారనే మనం ఆశిద్దాం, కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, అలాగే రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క విషయాన్ని బయటకు తీస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులు, అక్రమాలు, అన్యాయాలు, మహిళలపై వేధింపులు ఇవన్నీ కూడా చేస్తుంది. వీటన్నిటికి మించి పెద్ద పెద్ద స్కాములు జరిగాయి అంటూ శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తుంది. అయితే ఈ ఆరోపణల్ని ఆధారాలతో సహా రుజువు చేయగలుగుతుందా, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందా, లేకపోతే కేవలం ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయి అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ 5 PM డిబేట్. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.